ఆపుతున్నారండి? ఎందుకు ఆపుతున్నారు? మరి ఇక్కడ బస్సు కనబడట్లేదు కదా? ఎవరు తీశారు? మీరు ఎన్ని సంవత్సరాలు ఈ రూట్ లో నడుపుతున్నారు బస్సు? 3 సంవత్సరాలు బస్ స్టాప్ అయితే పక్క అందులో వేరే మాట లేదు కదా. ఈ రోజు ఇక్కడ బస్ స్టాప్ కూల్చివేశారు కాబట్టి దానికోసం ఇక్కడ రావడం జరిగింది సార్. ఈ రోజు మేము రావడానికి కారణం ఏంటంటే విజయ హాస్పిటల్ దగ్గర మరి బస్ స్టాప్ కూల్చివేశారని సమాచారం రావడంతో మేము బస్ స్టాప్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు నిజంగానే కూల్చివేశారు. మరి ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తుంటే మరి ఇక్కడ గతంలో 92, 93 నుంచి బస్ స్టాప్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి స్థానికులను అడిగి తెలుసుకుందాం, మరి వీళ్ళ నోటి నుండి ఏమొస్తుందో చూద్దాం. మరి సార్, ఇక్కడ బస్ స్టాప్ నిన్నటి వరకు ఉంటే రాత్రి మాయమైపోయింది. మరి దీనికి ఒక మీ సమాధానం చెప్పండి సార్. సైనిస్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం అండి. నా పేరు సుధాకర్ అండి. నేను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులం అండి. ఇక్కడ ఈ ఎస్వి నగర్ మెయిన్ ప్రధాన రహదారి పైన విజయ హాస్పిటల్ దగ్గర సుమారు 25 సంవత్సరాల పైచిలకు నుండి కాలనీ ఆవిర్భావం నుండి ఇక్కడ బస్ స్టాప్ ఉన్నదండి. ఈ మధ్య కాలంలో రాత్రి అంటే నిన్న కానీ మొన్న కానీ రాత్రి కొంతమంది దుండగులు అంటే మున్సిపాలిటీ నుండి కానీ ఎక్కడి నుండి కానీ ఎలాంటి డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఎవరి అవసరాల కోసమో ఎవరి స్వలాభాల కోసమో ఎలాంటి పర్మిషన్ ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి బస్ స్టాప్ తొలగించడం జరిగింది. ఈ విషయం ఈ రోజు కొంతమంది కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడంతో కాలనీ వాసులతో మమేకమై మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా సంప్రదిస్తే అయితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మా దృష్టిలో లేదని తను చెప్పాడు. కాకపోతే ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న బస్ స్టాండ్ తొలగించడం మూలంగా ముందే వేసవి కాలము మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ వేసవి కాలంలో అసలు నిలవడానికి నీడలేదు. ఈ సంవత్సరాల కాలంలో ఇదే రహదారిపై రెండో బస్ స్టాప్ ఇది. గతంలో కూడా ఒక బస్ స్టాప్ ఇదే విధంగా రాత్రి తొలగిస్తే మేము కలెక్టరేట్ లో ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నగర మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కొంత నాంచివేత ధోరణితో అక్కడ నాంచివేత ధోరణి అవలంబించడం మేము మా చర్యలతో అక్కడ తొలగించిన బస్ స్టాప్ పక్కనే యథాతథంగా మరియు అక్కడ ఎస్ఎన్ఆర్ రోడ్ నెంబర్ 1 దగ్గర బస్ స్టాప్ పునర్నిర్మించడం జరిగింది. కానీ ఈ బస్ స్టాప్ కూడా ఆ విధంగా కాకుండా యథాతథంగా ఇక్కడే బస్ స్టాప్ పునర్నిర్మించి ఈ బస్ స్టాప్ తొలగించిన సంబంధిత బాధ్యులపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని ఇక్కడే యథాతథంగా ఇక్కడ ఉండే బస్ స్టాప్ యథాతథంగా నిర్మించవలసింది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి బస్ స్టాప్లు ఇప్పుడు మన ఈ ఎస్ఆర్ లో తొలగించిన దాంట్లో 2 సంవత్సర కాలం రెండోది. మరి దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మన నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ లేదా జిల్లా కలెక్టర్ గారు లోకల్ బాడీ సిఆర్ గారు చెప్పాలి. కానీ నేను ఒక పౌరంగా మీకు జవాబు చెప్పే అధికారిని నేనైతే కాదు. నేను మీకు జవాబు చెప్పే అధికారిని అయితే నేను ఇక్కడ నిరసన తెలిపాల్సిన అవసరం కూడా నాకు లేదని నేను మీకు వినవిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఎవరు తీసేసినట్టు మీకు డౌట్ ఉందన్న? ఇది మా దృష్టిలో ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు వచ్చి తొలగించాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. మొన్న బస్ స్టాప్ లేదు, ఇవాళ ఉదయం వరకు ఇక్కడ గోడ తొలగించారంటే దీన్ని బట్టి సంబంధిత విజయ హాస్పిటల్ యాజమాన్యం తొలగించాలని 100 రూపాయలు మేము భావిస్తున్నాం. ఇన్ని రోజుల నుండి మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్ ఆధ్వర్యంలో బస్ స్టాప్ నడుస్తుందన్న, పర్మిషన్ లేకుండా విజయ హాస్పిటల్లో తీయడం గిట్ట ధర్మం కాదు కదా. ప్రజలకు ఎండలు నిలబడాలంటే కాదు కదా, వచ్చేది వేసవి కాలం కదా. మరి హాస్పిటల్ నాకేమనిపిస్తుంది అంటే ఈ హాస్పిటల్ వారికి పేషెంట్లు ఏమైనా కరువు అయ్యారేమో. ఇక్కడ బస్ స్టాప్ ముందే వేసవి కాలం కదా, బస్ స్టాప్ తొలగిస్తే ఇక్కడికి వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు నిలబడి సమస్యలు పడిపోతే హాస్పిటల్లో ఇమీడియట్ విధానం తీసుకుంటారు. మాకేమైనా రెవెన్యూస్ అని భావిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. వాళ్ళు హాస్పిటల్ యాజమాన్యం వారి చర్యలు చూస్తాయి అన్న. ఇప్పుడు మరి నగర మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారు అనుకుంటారా, లేకపోతే ఇది ఇలానే వదిలేస్తారు అనుకుంటున్నారు? తప్పకుండా నగరం కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వచ్చే ప్రజావాణి రోజు మేము కాలనీవాసులు అందరూ మూకమ్మడిగా జిల్లా కలెక్టర్ గారిని ప్రజావాణిలోనే కలిసి అక్కడే మనం నిరసన కార్యక్రమం తెలియజేసి మా ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఎక్కడ ఉంటారు మీరు? నేను చక్రపాలో ఉంటా, బీజేపీ సీనియర్ లీడర్ ను. గత 30 సంవత్సరాల నుంచి బస్ స్టాప్ నేను చూస్తున్నా ఉన్నా. గత రోజుల నుంచి బస్ స్టాప్ తీయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తొలగించినా కూడా మళ్ళీ ఎంబడి బస్ స్టాప్ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇక్కడ ఇంపార్టెంట్ బస్ స్టాప్ ఇది. ఎన్ని ఏళ్ళ నుండి బస్ స్టాప్ ఇక్కడ ఉన్నట్టు మీకు తెలుసా? 30 ఏళ్ళు. 30 ఏళ్ళ నుండి మీకు ఉన్నట్టు తెలుసు? 30 ఏళ్ళు. 93 అంటే 30 ఏళ్ళు దాటుతుంది కదా. అప్పటి నుంచి బస్ స్టాప్ ఇక్కడ ఉన్నది. హఠాత్తుగా నైట్ తీయాల్సిన అవసరం ఏముంది? అది అధికారులు కూడా తెలియని ఏమి ఉండదు. ఇది ఏదో దీనికి ఒక రాజకీయంగా
తెలిసి తీసేసినారు. ఇది ఈ తీసిన వాళ్ళు కూడా ఇక్కడ దూరపులేం కాదు, ఇది ఏదో కలుపుకొని తీసేసి ఇది బస్ స్టాప్ కంపల్సరీ ఇక్కడ మళ్ళీ కట్టవలసిందే. పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. బస్ స్టాప్ కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నా. అన్న ఒక చిన్న విషయం అన్న, రాజకీయ పరంగా అంటున్నారు కదా, ఇప్పుడు రాజకీయం చేయడానికి ఒక కౌన్సిలర్ లేరు, మున్సిపాలిటీ లేదు, చైర్మన్ లేరు, ఎలాంటి లేదు. అలాంటప్పుడు రాజకీయం చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందన్న? అది చెక్ పవర్ లేదని అంటారు. ఇప్పుడు మాకు అది తెలియని అంటారు ఎవరైనా. కాకపోతే మా అధికారులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళకి తెలిసింది నైట్ గ్రైండర్ పెట్టి కట్ చేసినారు. నేను అడిగేది అట్లా కదన్న, అధికారంగా రాజకీయం వారు చేస్తున్నారు అంటున్నారు కదా, రాజకీయంలో ఎవరికి స్థానం లేదు ఇప్పుడు. ఓన్లీ మున్సిపాలిటీ అధికారులకు, కమిషనర్ గానీ, కలెక్టర్ గానీ వీళ్ళకి అధికారం ఉంది. మరి వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటావా వీళ్ళకి సపోర్టింగ్? వాళ్ళు తెలియకుండా ఇట్లా అటెండ్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రోడ్ మీద కదా, ఎవరో ఒకరు చెప్పవలసిందే కదా, ఇంటిమేషన్ అయితే పోతుంది కదా. చూస్తున్నట్టుగా ఊరుకుంటున్నారు వాళ్ళు బస్ స్టాప్ చేయడం. మరి ఇప్పుడు వీళ్ళు స్థానికులు ఏమన్నా దీని మీద చర్యలు తీసుకుందాం అనుకుంటారా, లేకపోతే ఇట్లే ఆ బస్ స్టాప్ లాగా ఈ బస్ స్టాప్ ఇటు వదిలేస్తారా? లేదు, ఇక్కడ ఉండాలి. స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కదా, వేసే కాలం అంటే వడదెబ్బకు పడి అందులో పడాలనా ఈ ఐడియాలో? అదే కావాలి. అన్న మీ పేరు? నా పేరు నరసింహ, ఎస్ఎన్ఆర్ వాసవి ఎక్స్ ప్రెసిడెంట్ కాలనీకి. అప్పుడు బస్ స్టాప్ కావాలని చెప్పి మేము ఎంతో తిరిగి మేము బస్ స్టాప్ స్థాపించాము ఇక్కడ. దాని తర్వాత ఎంత పబ్లిక్ ఎక్కువ అవడంతో ఆల్రెడీ 2 స్టాప్లు అయినాయి. ఇప్పుడు అక్కడ ఒకటి కూలగొట్టినప్పుడు మా అందరం పోయి చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇది రాత్రి తీసేశారు. ఇది ఎవరు తీశారని నాకైతే అంత ఇది లేదు. అయితే ఇక్కడ దీని పొజిషన్ చూస్తే మాత్రం విజయ హాస్పిటల్ వాళ్ళే తీయచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుందన్న? నేను ఇక్కడ 95 లో వచ్చాను ఇక్కడ. అంటే అప్పుడు బస్ స్టాప్ ఉందా ఇక్కడ? అప్పుడు 95 లేదు, 98 2000 లోపల వచ్చేసింది. అదే 98 95 లోపల ఉందని చెప్పి సమాచారం. అప్పుడే తెచ్చాము మేము. అప్పుడు ఆపకుండా పోతుంటే మేమే ఖచ్చితంగా రిక్వెస్ట్ స్టాప్ పెట్టించి చేపించాము. అప్పుడు ఉన్న బస్ స్టాప్ ఇప్పటి వరకు ఉంది, ఇప్పుడు తీయాల్సినంత అవసరం లేదు కదా. వాళ్ళ స్థలంలో ఉందా లేకపోతే ప్రైవేట్ స్థలంలో? ఇదే స్థలంలో, ఇదేదో ఫుట్పాత్ ఇది గవర్నమెంట్ రోడ్ వైడింగ్ లో ఉంది. ప్రభుత్వ స్థలంలో ఉంది కానీ తీసే రైట్స్ లేవు వాళ్ళకి. లేదు, అయినా కానీ తీసేశారు. దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇప్పటికైనా? ఏమన్నా తీసుకుంటామని అనుకుంటున్నాం. చెప్పినాము ఆల్రెడీ. అంత లోపల వీళ్ళు చేయకపోతే రేపు ప్రజావాణిలో పోయి మేము ధర్నా చేయాలి. అమ్మా ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ బస్ మళ్ళీ అది గుట్టకెళ్ళాలి. గుట్టకెళ్ళాలా? గుట్టకెళ్ళాలి, అందుకోసమే వెళ్ళాలి. నిల్చోవాలంటే కష్టమే కదా. అంటే ఇప్పుడు పాపని తీసుకొని వచ్చారు, ఎండలో ఎలా పడతారు? మరి బస్ స్టాప్ లేదు. లేదు, నిన్న బస్ స్టాప్ ఉంది కదా, మరి ఈ రోజు లేదు. మరి దానికి అదే నేను చెప్తున్నా, అదే అడుగుతున్నా ఏమైందా అని. అంటే బస్ స్టాప్ ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? మంచిది. ఎండలో ఎండ ఎట్లా కొడుతుంది అసలు? అంటే ఇప్పుడు ఎండ కొడుతుంది, మరి బస్ స్టాప్ లేకపోతే ప్రజలకైతే ఇబ్బంది కదా. అంటే ఇలాంటి సమయంలో మరి ఇలా చేయడం అయితే ధర్మం కదా. కొలగటారో తెలుస్తలేదు, ఎప్పటి నుంచో ఉంది. అసలు ఎందుకు కొలగటారో తెలుస్తలేదు. అదే అడుగుదామని నిల్చుంటే నేను అడుగుతున్నాను. అదేమ్మా, ప్రజలకు ఇబ్బంది అవుతుందని మేము వచ్చాము, మాకు సమాచారం వచ్చింది కదా. మరి ఎందుకు కొలగటారో తెలుస్తలేదు. ఒక చిన్న పాప ఉంది, వడదెబ్బ తగులుతుంది, కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ చూస్తే? ఎండలు ఉంచాలంటే భయం అవుతుంది. అసలు ఎండ ఎట్లా కొడుతుంది, ఎండలు ఉంచాలంటే భయం అవుతుంది. ఎండ అలా ఉంది కదమ్మా. అదే ఈ పాపని నిల్చాలంటే కష్టమే కదా ఇప్పుడు. అందుకోసమే అంత చిన్న పిల్లలు పెట్టుకొని పోవాలంటే చాలా ఇబ్బంది కదా ఇప్పుడు ఎండలో. మళ్ళీ మేము ఈసీఎల్ ఎక్కడైనా వచ్చినా ఇక్కడే ఈసీఎల్కి వెళ్ళాలన్నా, అక్కడికి సరిపెట్టకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళి ఎండ ఎట్లా కొడుతుంది అసలు. అసలు ఎందుకు వెళ్ళగటారో తెలుస్తలేదు. అదే అర్థం కాక అందరు ఫోన్ చేస్తూ వచ్చామమ్మా. థ్యాంక్ యూ తల్లి. అమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు మీరు? మరి బస్ స్టాప్ లేదు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? కట్టాలి కాదు, ఎవరు కూలగొట్టిరు అనుకుంటారు, ఎందుకు కూలగొట్టిరు? అమ్మా ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? అప్పటి నుంచి బస్ స్టాప్ ఉందా ఇక్కడ? మరి ఇప్పుడు లేదు కదా, నిన్నటి వరకు. అంటే ఇప్పుడు ప్రజలకు మరి ఎలాంటి సమాధానం ఇస్తారు? గవర్నమెంట్ వాళ్ళకి అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఏ పని మీద వచ్చారమ్మా? మేము బస్ స్టాప్ వచ్చామండి. ఆల్రెడీ ఇక్కడ బస్ స్టాప్ ఉండాలి, ఇప్పుడు అర్థంతరంగా తీసేస్తారు. ఎందుకు అర్థం అవుతుంది. నిన్నటి వరకు ఉందా అమ్మా బస్ స్టాప్? నిన్నటి వరకు ఉందా బస్ స్టాప్? మొన్నటి వరకు ఉందండి, మొన్నటి నుంచి తీసేస్తారు. నిన్నటి వరకు ఉంది, మొన్నటి వరకు ఉంది, కానీ ఇప్పుడు వస్తే మీకు ఎండలో ఇలా పడాల్సి వస్తుందా? మరి ఎలా అమ్మా ఇది? మరి బస్ స్టాప్ తీసేస్తే అదేనండి, మరి పెద్ద మనుషులు కావాలి మరి.
మేము ప్యాసింజర్స్ కదండి, మాకేం అర్థమవుతుంది. హాస్పిటల్ కానీ బస్ స్టాప్ పెట్టారు, మరి ఎందుకు తీసేస్తారో అర్థం అవుతుంది. ఇప్పుడు బస్ స్టాప్ లేకపోతే మీకు మంచిగా ఉంటుందా, చాలా మంచిగా ఇబ్బంది ఉండదా? అండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులు ఆగుతాయో లేవో అర్థం అవటం లేదు. ఎండలో పడి నిల్చుంటున్నాము. కొన్ని బస్సులు కూడా స్టాప్ లేదని ఆగటం లేదు. స్టాప్ లేదా ఆపరు. ఆపటం కానీ ఇప్పుడు లేదండి. వచ్చేది ఎండాకాలం కదా, అవునండి, మరి సామాన్యులకు ఎలాంటి పరిస్థితి ఇక్కడ? మాకు బస్ స్టాప్ కావాలండి, మాకు బస్ స్టాప్ కావాలి. మరి నగరం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా చేసిరంటమ్మా మరి ఇది. అదే అంటున్నారు, ఒక నైట్ కి తీసేసారంటండి. ఇదంతా ఎందుకు చేస్తారో అర్థం అవుతుంది. ఎన్నేళ్ళ నుండి ఉంటారమ్మా ఇక్కడ? ఇక్కడ నేను 15 years పెట్టుకుంటున్నాను. 15 years నుంచి బస్ స్టాప్ ఉందా ఇక్కడ? ఉందండి. ఈ రోజే కనిపిస్తలేదు కదా. 2 రోజులు ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బస్సు ఎందుకు ఆపుతున్నారండి? ఆ? ఎందుకు ఆపుతున్నారు? మరి ఇక్కడ బస్సు కనబడట్లేదు కదా. ఎవరు తీశారు? మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ రూట్ లో నడుపుతున్నారు బస్సు? 3 సంవత్సరాల నుండి బస్ స్టాప్ అయితే పక్క అందులో వేరే మాట లేదు కదా. ఈ రోజు ఇక్కడ బస్ స్టాప్ కూల్చివేశారు కాబట్టి దానికోసం ఇక్కడ రావడం జరిగింది సార్. ఈ రోజు మేము రావడానికి కారణం ఏంటంటే విజయ హాస్పిటల్ దగ్గర మరి బస్ స్టాప్ కూల్చివేశారని సమాచారం రావడంతో మేము బస్ స్టాప్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు నిజంగానే కూల్చివేశారు. మరి ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తుంటే మరి ఇక్కడ గతంలో 92, 93 నుంచి బస్ స్టాప్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి స్థానికులను అడిగి తెలుసుకుందాం, మరి వీళ్ళ నోటి నుండి ఏమొస్తుందో చూద్దాం. మరి సార్, ఇక్కడ బస్ స్టాప్ నిన్నటి వరకు ఉండే రాత్రి మాయమైపోయింది. మరి దీనికి ఒక మీ సమాధానం చెప్పండి సార్. సైనిస్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం అండి. నా పేరు సుధాకర్ అండి. మేము టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులం అండి. ఇక్కడ ఈ ఎస్వి నగర్ మెయిన్ ప్రధాన రహదారి పైన విజయ హాస్పిటల్ దగ్గర సుమారు 25 సంవత్సరాల పైచిలుకు నుండి కాలనీ ఆవిర్భావం నుండి ఇక్కడ బస్ స్టాప్ ఉన్నదండి. ఈ మధ్య కాలంలో రాత్రి అంటే నిన్న కానీ మొన్న కానీ రాత్రి కొంతమంది దుండగులు అంటే మున్సిపాలిటీ నుండి కానీ ఎక్కడి నుండి కానీ ఎలాంటి డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఎవరి అవసరాల కోసమో ఎవరి స్వలాభాల కోసమో ఎలాంటి పర్మిషన్ ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రికి ఈ బస్ స్టాప్ తొలగించడం జరిగింది. ఈ విషయం ఈ రోజు కొంతమంది కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడంతో కాలనీ వాసులతో మమేకమై మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా సంప్రదిస్తే మాకు అయితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మా దృష్టిలో లేదని తను చెప్పాడు. కాకపోతే ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న బస్ స్టాండ్ తొలగించడం మూలంగా ముందే వేసవి కాలము మహిళలు, పిల్లలు, వృద్ధులు ఈ వేసవి కాలంలో అసలు నిలవడానికి నీడలేదు. ఈ సంవత్సరాల కాలంలో ఇదే రహదారిపై రెండో బస్ స్టాప్ ఇది. గతంలో కూడా ఒక బస్ స్టాప్ ఇదే విధంగా రాత్రే తొలగిస్తే మేము కలెక్టరేట్ లో ప్రజావాణిలో లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నగర మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కొంత నాంచివేత ధోరణితో అక్కడ నాంచివేత ధోరణి అవలంబించడం మేము మా చర్యలతో అక్కడ తొలగించిన బస్ స్టాప్ పక్కనే యథాతథంగా మరియు అక్కడ ఎస్ఎన్ఆర్ రోడ్ నెంబర్ 1 దగ్గర బస్ స్టాప్ పునర్నిర్మించడం జరిగింది. కానీ ఈ బస్ స్టాప్ కూడా ఆ విధంగా కాకుండా యథాతథంగా ఇక్కడే బస్ స్టాప్ పునర్నిర్మించి ఈ బస్ స్టాప్ తొలగించిన సంబంధిత బాధ్యులపై చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని ఇక్కడే యథాతథంగా ఇక్కడ ఉండే బస్ యథాతథంగా నిర్మించవలసింది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి బస్ స్టాప్లు ఇప్పుడు మన ఈ ఎస్ఆర్ లో తొలగించిన దాంట్లో సంవత్సర కాలం రెండోది. మరి దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మన నాగారం మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ లేదా జిల్లా కలెక్టర్ గారు లోకల్ బాడీ సిఆర్ గారు చెప్పాలి. కానీ నేను ఒక పౌరంగా మీకు జవాబు చెప్పే అధికారిని నేనైతే కాదు. నేను మీకు జవాబు చెప్పే అధికారిని అయితే నేను ఇక్కడ నిరసన తెలిపాల్సిన అవసరం కూడా నాకు లేదని నేను మీకు వినవిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఎవరు తీసేసినట్టు మీకు డౌట్ ఉందన్న? ఇది మా దృష్టిలో ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు వచ్చి తొలగించాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. మొన్న బస్ స్టాప్ లేదు, ఇవాళ ఉదయం వరకు ఇక్కడ గోడ తొలగించారంటే దీన్ని బట్టి సంబంధిత విజయ హాస్పిటల్ యాజమాన్యం తొలగించాలని 100 రూపాయలు మేము భావిస్తున్నాం. ఇన్ని రోజుల నుండి మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్ ఆధ్వర్యంలో బస్ స్టాప్ నడుస్తుందన్న, పర్మిషన్ లేకుండా విజయ హాస్పిటల్లో తీయడం గిట్ట ధర్మం కాదు కదా. ప్రజలకు ఎండలు నిలబడాలంటే కాదు కదా, వచ్చేది వేసవి కాలం కదా. మరి హాస్పిటల్ నాకేమనిపిస్తుంది అంటే ఈ హాస్పిటల్ వారికి పేషెంట్లు ఏమైనా కరువు అయ్యారేమో. ఇక్కడ బస్ స్టాప్ ముందే వేసవి కాలం కదా, బస్ స్టాప్ తొలగిస్తే ఇక్కడికి వచ్చిన వృద్ధులు, మహిళలు, పిల్లలు నిలబడి సమస్యలు పడిపోతే హాస్పిటల్లో ఇమీడియట్ హాస్పిటల్ తీసుకొస్తారు. మాకేమైనా రెవెన్యూస్ అని భావిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. వాళ్ళు హాస్పిటల్ యాజమాన్యం వారి చర్యలు చూస్తారు. ఇప్పుడు మరి నగర మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారు అనుకుంటారా, లేకపోతే ఇది ఇలానే వదిలేస్తారు అనుకుంటున్నారు? తప్పకుండా నగరం కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో
వచ్చే ప్రజావాణి రోజు మేము కాలనీవాసులం అందరం మూకుమ్మడిగా ఇలా కలెక్టర్ గారిని ప్రజావాణిలోనే కలిసి అక్కడే మనం నిరసన కార్యక్రమం తెలియజేసి మా ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. అన్న మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఎక్కడ ఉంటారు మీరు? నేను చక్రపాలెంలో ఉంటా, బీజేపీ సీనియర్ లీడర్ ను. ఉమ్. గత 30 సంవత్సరాల నుంచి బస్ స్టాప్ నేను చూస్తున్నా ఉన్నా. గత రోజుల నుంచి బస్ స్టాప్ తీయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తొలగించినా కూడా మళ్ళీ ఎంబడి బస్ స్టాప్ నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇక్కడ ఇంపార్టెంట్ బస్ స్టాప్ ఇది. ఇది ఎన్ని ఏళ్ళ నుండి బస్ స్టాప్ ఇక్కడ ఉన్నట్టు మీకు తెలుసా? 30 ఏళ్ళు. 30 ఏళ్ళ నుండి మీకు ఉన్నట్టు తెలుసు. తెలుసు. 30 ఏళ్ళు 93 అంటే 30 ఏళ్ళు దాటుతుంది కదా. అప్పటి నుంచి బస్ స్టాప్ ఇక్కడ ఉన్నది. ఇంత హఠాత్తుగా నైట్ తీయాల్సిన అవసరం ఏముంది? అది అధికారులు కూడా తెలియని ఏమి ఉండదు. ఇది ఏదో దీనికి ఒక రాజకీయంగా తెలిసి తీసేసినారు. ఇది తీసిన వాళ్ళు కూడా ఇక్కడ దూరపలేం కాదు, ఇది ఏదో కలుపుకొని తీసేసి ఇది బస్ స్టాప్ కంపల్సరీ ఇక్కడ మళ్ళీ కట్టవలసిందే. పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. బస్ స్టాప్ కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్న ఒక చిన్న విషయం అన్న, రాజకీయ పరంగా అంటున్నారు కదా, ఇప్పుడు రాజకీయం చేయడానికి ఒక కౌన్సిలర్ లేరు, మున్సిపాలిటీ లేదు, చైర్మన్ లేరు, ఎలాంటి లేదు. అలాంటప్పుడు రాజకీయం చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందన్న? అది చెక్కుపారు లేదని అంటారు. ఇప్పుడు మాకు తెలియని అంటారు ఎవరైనా. కాకపోతే మా అధికారులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళకి తెలిసింది నైట్ గ్రైండర్ పెట్టి కట్ చేసినారు. నేను అడిగేది అట్లా కదన్న, అధికారంగా రాజకీయం వారు చేస్తున్నారు అంటున్నారు కదా, రాజకీయంలో ఎవరికి స్థానం లేదు. ఇప్పుడు ఓన్లీ మున్సిపాలిటీ అధికారులకు, కమిషనర్ గానీ, కలెక్టర్ గానీ వీళ్ళకి అధికారం ఉంది. మరి వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటావా వీళ్ళకి సపోర్టింగ్? వాళ్ళు తెలియకుండా ఇట్లా అటెండ్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రోడ్ మీద కదా, ఎవరో ఒకరు చెప్పాల్సిందే కదా. ఇంటికి అయితే పోతుంది కదా, చూస్తున్నట్టుగా ఊరుకుంటున్నారు వాళ్ళు బస్ స్టాప్ తీయడం. మరి ఇప్పుడు వీళ్ళు స్థానికులు ఏమన్నా దీని మీద చర్యలు తీసుకుందాం అనుకుంటారా, లేకపోతే ఇట్లే ఆ బస్ స్టాప్ లాగా ఈ బస్ స్టాప్ గిట్ట వదిలేస్తారా? లేదు, ఇక్కడ ఉండాలి. స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కదా, వేసవి కాలం అంటే వడదెబ్బకు పడి అందులో పడాలనా ఈ ఐడియాలో? అదే కావాలి. అన్న మీ పేరు? నా పేరు నరసింహ, ఎస్ఎన్ఆర్ వాసవి ఎక్స్ ప్రెసిడెంట్ కాలనీకి. అప్పుడు బస్ స్టాప్ కావాలని చెప్పి మేము ఎంతో తిరిగి మేము బస్ స్టాప్ స్థాపించాము ఇక్కడ. దాని తర్వాత ఎంత పబ్లిక్ ఎక్కువ అవడంతో ఆల్రెడీ 2 స్టాప్లు అయినాయి. ఇప్పుడు అక్కడ ఒకటి కూలగొట్టినప్పుడు మా అందరం పోయి చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇది రాత్రి తీసేశారు. ఇది ఎవరు తీశారని నాకైతే అంత ఇది లేదు. అయితే ఇక్కడ దీని పొజిషన్ చూస్తే మాత్రం విజయ హాస్పిటల్ వాళ్ళే తీయచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుందన్న? నేను ఇక్కడ 95 లో వచ్చాను ఇక్కడ. అంటే అప్పుడు బస్ స్టాప్ ఉందా ఇక్కడ? అప్పుడు 95 లేదు, 98 2000 లోపల వచ్చేసింది. అదే 98 95 లోపల ఉందని చెప్పి సమాచారం. అప్పుడే తెచ్చాము మేము. అప్పుడు ఆపకుండా పోతుంటే మేమే ఖచ్చితంగా రిక్వెస్ట్ స్టాప్ పెట్టించి చేపించాము. అప్పుడు ఉన్న బస్ స్టాప్ ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు తీయాల్సినంత అవసరం లేదు కదా. వాళ్ళ స్థలంలో ఉందా లేకపోతే ప్రైవేట్ స్థలంలో? ఇదే స్థలంలో, ఇదేదో ఫుట్పాత్ ఇది గవర్నమెంట్ రోడ్ వైడింగ్ లో ఉంది. ప్రభుత్వ స్థలంలో ఉంది కానీ తీసే రైట్స్ లేవు వాళ్ళకి. లేదు, అయినా కానీ తీసేశారు. దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇప్పటికైనా? ఏమన్నా తీసుకుంటామని అనుకుంటున్నాం. ఎప్పుడైతే చెప్పినాము ఆల్రెడీ. అంత లోపల వీళ్ళు చేయకపోతే రేపు ప్రజావాణిలో పోయేసి మేము ధర్నా చేయాలి. అమ్మా ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ బస్ స్టాండ్ మళ్ళీ అది గుట్టకెళ్ళాలి. గుట్టకెళ్ళాలా? గుట్టకెళ్ళాలి, అందుకోసమే వెళ్ళాలి. నిల్చోడానికి కష్టమే కదా. అంటే ఇప్పుడు పాపని తీసుకొని వచ్చారు, ఎండలో ఎలా పడతారు? మరి బస్ స్టాప్ లేదు. నిన్న బస్ స్టాప్ ఉంది కదా, మరి ఈ రోజు లేదు. మరి దానికి అదే నేను చెప్తున్నా, అదే అడుగుతున్నా ఏమైందా అని. అంటే బస్ స్టాప్ ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? మంచిది. ఎండలో ఎండ ఎట్లా కొడుతుంది అసలు? అంటే ఇప్పుడు ఎండ కొడుతుంది, మరి బస్ స్టాప్ లేకపోతే ప్రజలకైతే ఇబ్బంది కదా. అంటే ఇలాంటి సమయంలో మరి ఇలా చేయడం అయితే ధర్మం కదా. కొలగటారో తెలుస్తలేదు, ఎప్పటి నుంచో ఉంది. అసలు ఎందుకు కొలగటారో తెలుస్తలేదు. అదే అడుగుదామని నిల్చుంటే నేను అడుగుతున్నాను. అదేమ్మా, ప్రజలకు ఇబ్బంది అవుతుందని మేము వచ్చాము, మాకు సమాచారం వచ్చింది కదా. మరి ఎందుకు కొలగటారో తెలుస్తలేదు. ఒక చిన్న పాప ఉంది, వడదెబ్బ తగులుతుంది, కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ చూస్తే? ఎండలో నిల్చోాలంటే భయం అవుతుంది. అసలు ఎండ ఎట్లా కొడుతుంది, ఎండలో నిల్చోాలంటే భయం అవుతుంది. ఎండ అలా ఉంది కదమ్మా. అదే ఈ పాపని నిల్చోాలంటే కష్టమే కదా ఇప్పుడు. అందుకోసమే అంత చిన్న పిల్లలు పెట్టుకొని వాళ్ళంటే చాలా ఇబ్బంది కదా ఇప్పుడు ఎండలో. మళ్ళీ మేము ఈసీఎల్ ఎక్కడైనా వచ్చినా ఇక్కడే ఈసీఎల్కి వెళ్ళాలన్నా, అక్కడికి సరిపెట్టకి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళే ఎండ ఎట్లా కొడుతుంది అసలు. అసలు ఎందుకు వెళ్ళగటారో తెలుస్తలేదు. అదే అర్థం కాక అందరు ఫోన్ చేస్తూ వచ్చామమ్మా. థ్యాంక్ యూ తల్లి. అమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? బస్ ఎక్కమని వచ్చింది. మరి బస్ స్టాప్ లేదు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? కట్టాలి కాదు, ఎవరు కూలగొట్టిరు అనుకుంటారు, ఎందుకు కూలగొట్టిరు? అమ్మ ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీరు?
సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి బస్ స్టాప్ ఉందా ఇక్కడ? ఉంది. మరి ఇప్పుడు లేదు కదా, నిన్నటి వరకు లేదు, నిన్ననే కూలగొట్టింది కదా. అంటే ఇప్పుడు ప్రజలకు మరి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఏంటంటే వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఇస్తారు, ఏం సంగతి అంటే ఈ బస్ స్టాప్ ఎవరు తీస్తారని అనుకుంటున్నారమ్మా మీరు? ఎవరు గవర్నమెంట్ తీసిందేమని గవర్నమెంట్ వాళ్ళకి అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఏ పని మీద వచ్చారమ్మా? మేము బస్ స్టాప్ వచ్చామండి. ఆల్రెడీ ఇక్కడ బస్ స్టాప్ ఉండాలి, ఇప్పుడు అర్థంతరంగా తీసేస్తారు. ఎందుకు అర్థం అవటం లేదు. నిన్నటి వరకు ఉందా అమ్మా బస్ స్టాప్? పడి నిల్చుంటున్నామండి. నిన్నటి వరకు ఉందా బస్ స్టాప్? మొన్నటి వరకు ఉందండి, మొన్నటి నుంచి తీసేస్తారు. నిన్నటి వరకు ఉంది, మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు వస్తే మీకు ఎండలో నిలబడాల్సి వస్తుందా? ఉంచవలసి వస్తుంది. మరి ఎలా అమ్మా ఇది మరి బస్ స్టాప్ తీసేస్తే? అదేనండి, మరి పెద్ద మనుషులు దగ్గరికి కావాలి. మరి మేము ప్యాసింజర్స్ కదండి, మాకేం అర్థం అవుతుంది. హాస్పిటల్ కానీ బస్ స్టాప్ పెట్టారు, మరి ఎందుకు తీసేస్తారో అర్థం అవుతుంది. ఇప్పుడు బస్ స్టాప్ లేకపోతే మీకు మంచిగా ఉంటుందా, చాలా మంచిగా ఇబ్బంది ఉండదా? అండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులు ఆగుతాయో లేవో అర్థం అవటం లేదు. ఎండలో పడి నిల్చుంటున్నాము. కొన్ని బస్సులు కూడా స్టాప్ లేదని ఆగటం లేదు. స్టాప్ లేదని ఆపరు. ఆపటం కానీ ఇప్పుడు లేదు. వచ్చేది ఎండాకాలం కదా, అవునండి, మరి సామాన్యులకు ఎలాంటి పరిస్థితి ఇక్కడ? మాకు బస్ స్టాప్ కావాలండి, మాకు బస్ స్టాప్ కావాలి. మరి నగరం మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా చేసిరంటమ్మా మరి ఇది? అదే అంటున్నారు, ఒక నైట్ కి తీసేసారంటండి. ఎందుకు చేస్తారు అర్థం అవుతుంది. ఎన్ని ఏళ్ళ నుండి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఇక్కడ 15 years బట్టి 15 years నుంచి బస్ స్టాప్ ఉందా ఇక్కడ? ఉందండి. ఈ రోజే కనిపిస్తలేదు కదా? 2 రోజులు ఓకే అమ్మా, థ్యాంక్ యూ.